ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకు ఇప్పటి వరకు ఎవ్వరు చెప్పని ఒక విషయాన్ని నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అది ఏంటో తెలుసుకోబోయే ముందు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అది ఏంటి అంటే, మనం తిరుమలలో స్వామివారి దర్శనం అయ్యి బయటికి వస్తాం కదా. బయటికి వచ్చేటప్పటికి కొంతసేపటికే మనం స్వామివారి యొక్క రూపాన్ని మర్చిపోతూ ఉంటాం. ఇలా ఎందుకు జరుగుతుందో మీలో ఎవరికైనా తెలుసా? ఇప్పుడు మనిషి యొక్క బ్రెయిన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేజెస్ అనేవి ఉంటాయి. వీటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్స్ అనేవి కనెక్షన్ అయి ఉంటాయి. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా ఇలా డిఫరెంట్ స్టేజెస్ అండ్ డిఫరెంట్ వేవ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఏంటి అంటే, మనకి బీటా స్టేట్ అనేది అనలిటికల్ థింకింగ్. ఇది మనకి థింకింగ్ క్యాపబిలిటీని, రిమెంబరింగ్ క్యాపబిలిటీని, అంటే గుర్తించుకునే శక్తిని, అనలిటికల్ థింకింగ్ వీటన్నిటిని ఇస్తుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న స్టేటే అది. మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇలాగా మనకి ఏదైతే స్టేట్ ఉంటుందో అది బీటా స్టేట్. ఇది ఇప్పుడు ఆల్ఫా స్టేట్ అంటే ఏంటంటే కామ్నెస్, పీస్ఫుల్. మనం మెడిటేషన్ చేసినప్పుడు ఏదైతే స్టేట్ ఉంటుందో అది ఆల్ఫా స్టేట్ అనేది. ఇప్పుడు మనం స్వామివారి దర్శనం కోసం అనేసి వెళ్తూ ఉంటాం కదా, అప్పుడు మనం బీటా స్టేట్లోనే ఉంటాం. ఎప్పుడైతే మనం బంగారు వాకిలి దగ్గరికి రీచ్ అవుతామో అప్పుడు అక్కడ స్వామివారి ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ మన బ్రెయిన్లో ఉండే ఆ బీటా స్టేట్ ఏదైతే ఉందో దాన్ని బ్లాంక్ చేసేస్తుంది. అలా బ్లాంక్ చేయడం వల్ల ఏంటంటే మనం గుర్తుంచుకునే క్యాపబిలిటీని మర్చిపోతూ ఉంటాం అప్పుడు. అయితే ఇప్పుడు స్వామివారి యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో అది మనకు ఏంటంటే ఆల్ఫా స్టేట్లోకి తీసుకెళ్ళిపోతుంది. అక్కడ ఉండే ఆ ఎనర్జీ మనల్ని ఆల్ఫా స్టేట్లోకి తీసుకెళ్ళి మనకి పీస్ఫుల్, కామ్, హ్యాపీనెస్, ఎమోషన్ స్టేట్ అనేది వచ్చేస్తుంది. ఇలా స్వామివారికి చూసేటప్పుడు ఆ స్టేట్లో ఉంటాం. ఎప్పుడైతే దర్శనమై బయటికి వస్తామో మనం ఏ స్టేట్లోకి వెళ్ళిపోతామంటే బీటా స్టేట్లోకి వెళ్ళిపోతాం. బీటా స్టేట్ అనేది ఏంటంటే ఇది రియల్ వరల్డ్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ స్టేట్లోకి వెళ్ళిన వెంబటే మనం ఏమవుతుంది అంటే స్వామివారి యొక్క రూపాన్ని మర్చిపోతాం. ఇదే మెయిన్ రీజన్. ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ ఏంటంటే చెప్పలేదు ఈ విషయాన్ని. దీని వెనక ఉన్న సైన్స్ అయితే ఇది. ఓం నమో వెంకటేశాయ.